మనం చూసాం అటు టన్ టీవీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే 118కి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బట్ జనసేన మాత్రం మేము 24 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నాం, 3 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నాం అని చెబుతూ కేవలం 5 స్థానాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 19 స్థానాలకు 2-3 రోజుల్లో ప్రకటిస్తాం. ఇక్కడ ఎక్కువ సీట్లు తీసుకోలేదని చాలామంది ప్రశ్నించవచ్చు. 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం కాబట్టి ఆ పరిధిలో వచ్చే అసెంబ్లీ స్థానాల్లో కూడా మేము పోటీ చేస్తున్నట్టే లెక్క అంటూ దానికి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. దీనికి తోడు అటు భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ సీట్లకు పరిమితమయ్యాం. వ్యక్తి ప్రయోజనం పార్టీ ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనం వైపు ఎక్కువగా దృష్టి పెట్టామని అటు పవన్ కళ్యాణ్ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు మాఘ పౌర్ణమి మంచి ముహూర్తం అనే ఈ లిస్టు రిలీజ్ చేస్తాం, త్వరలో మిగతా లిస్టుపై కూడా క్లారిటీ వస్తుందని ప్రకటించారు. ఏదేమైనా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎక్కువ మంది అభ్యర్థులతో లిస్టు రిలీజ్ చేయడం అంటే చంద్రబాబు నాయుడు పగ్గాలు తీసుకున్న తర్వాత లిస్టు విడుదల చేయడం ఇదే తొలిసారి. దాదాపు 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంక 24 స్థానాలకు జనసేనకు కేటాయించిన నేపథ్యంలో మరి భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరితే ఎన్ని స్థానాలు వాళ్ళు కేటాయిస్తారన్న దానిపైన కొంత క్లారిటీ రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. మీడియా అడిగిన ప్రశ్నకు కూడా ఆయన నవ్వి ఊరుకున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి వివరాలు అందించడానికి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఓవరాల్గా లిస్టు రిలీజ్ అయింది కదా, జనసేనకు సంబంధించి ఇంకా 19 స్థానాలు ఎందుకు పెండింగ్లో పెట్టినట్టు, ఓవరాల్గా లిస్టుపై మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు ఏంటి? అంటే సతీష్, మొత్తానికి లిస్ట్ అయితే విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్టు టీడీపీ తన 94 స్థానాలను కూడా విడుదల చేసింది. అయితే జనసేన 24 స్థానాలు టోటల్గా ఒక ఫిగర్ అయితే వచ్చింది. మనం ముందు నుంచి చెప్తున్నాం, దాదాపు 99% జనసేన సీట్లు అయితే ఈరోజు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పాం. అంటే టోటల్గా 24 స్థానాలని ఈరోజు తేల్చడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా జనసేన ఎన్ని స్థానాలు ఇవ్వబోతుంది, ఏ పొత్తులో భాగంగానే ఒక చర్చ జరిగింది. అయితే ఈ రోజుతో ఆ చర్చ కూడా తెరదించే విధంగా కూడా 24 స్థానాలని చంద్రబాబు కూడా తేల్చి చెప్పారు. అదేవిధంగా 3 పార్లమెంట్ స్థానాలని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించి 5 అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించారు. మిగిలినవి కూడా ప్రకటించాల్సి ఉంది. ఇంకా 19 మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పుడు వరకు కూడా పార్టీలో కొంత సీట్లపై ఏకాభిప్రాయం రాలేదు. అందువల్ల పార్టీలో విస్తృతంగా చర్చించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తాం 2-3 రోజులని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇప్పటికే 5 అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు. అయితే టీడీపీ మాత్రం అనూహ్యంగా ఎప్పుడూ లేని విధంగా 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. దీంట్లో కొంత అయితే జిల్లాల వారీగా కూడా కొంత అయితే ఉంది. కొంతమంది సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా జిల్లా మైలవరంలో దేవినేని ఉమా అయితే పక్కకి అయితే ఉమా ఆశిస్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే వసంత కృష్ణప్రసాద్ కూడా ఆ సీట్ని వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరబోతున్నారు, ఆయన ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని అయితే పెట్టలేదు. మరోవైపు గుంటూరు జిల్లాలో ఎర్రపతినే శ్రీనివాసరావు గురజాల స్థానం ఉంది, అక్కడ సీనియర్ నేత ఉన్నారు, ఆ స్థానాన్ని కూడా ఇప్పుడు వరకే ప్రకటించలేదు. అదేవిధంగా ప్రకాశం జిల్లా కందుకూరులో కూడా ఏదైతే మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి వస్తారన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్న ఏదైతే ఇంటూరు నాగేశ్వరరావు అని ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఉన్నారో అతని స్థానాన్ని కూడా ఆపిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అనంతపురం జిల్లా పెనుగొండ స్థానాన్ని చూస్తే పార్థసారథి ఉన్నారు, అక్కడ సీనియర్ నేత చాలా సీరియస్గా ఆ సీటుని పెనుగొండ స్థానాన్ని ఆశిస్తున్నారు. కానీ అక్కడ కొత్త అభ్యర్థి సబితమ్మకు ఆ స్థానాన్ని కేటాయించారు. ఈ విధంగా అదేవిధంగా కళ్యాణదుర్గంలో కూడా టీడీపీలో 2 గ్రూపులు కూడా ఇప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నాయి. ఏదైతే అక్కడ ఉమామహేశ్వర నాయుడు అని ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి. కానీ వీరిద్దరిని కాకుండా ఏదైతే సురేంద్ర అనే ఒక కాంట్రాక్టర్కి అయితే అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు అయితే ఏదైతే చిత్తూరులో కూడా జగన్మోహన్ అనే కొత్త అభ్యర్థిని రంగంలో దించారు. ఈ విధంగా కొంత చంద్రబాబు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు అనే చర్చ అయితే టీడీపీలో జరుగుతుంది. అయితే చాలా మంది సీనియర్ నేతలకైతే దీంట్లో కూడా మనకి కనిపించలేదు. పీకలవరం నుంచి మహాసేన రాజేష్ కూడా అక్కడ సీట్ వచ్చింది. అదేవిధంగా అమరావతి ఉద్యమాల్లో తిరిగే కొలికలపూడి శ్రీనివాసరావు కూడా తిరువూరు స్థానాన్ని కేటాయించినట్టుగా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే కొన్ని కొత్త అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మంది అభ్యర్థులను ప్రకటించాలి. అయితే ఈ లిస్టులో కొంతమంది సీనియర్స్ పేర్లు లేకపోవడం అనేది కొంత టెన్షన్గా వారిలో అయితే టెన్షన్ గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మంది నేతలైతే ఈ ఫస్ట్ లిస్ట్ పట్ల కొంత ఆసక్తి కనబరుస్తున్నారు. లిస్టుని పూర్తి స్థాయి చూసిన తర్వాత కానీ తమ అభిప్రాయం చెప్పలేమని చాలా మంది నేతలైతే చెప్తున్నారు. ఏదైనా చంద్రబాబు తన రాజకీయ జీవితంలో మొదటిసారి అంటే 95లో ఆయన అధ్యక్ష పదవి స్వీకరించారు, టీడీపీ అధ్యక్ష పదవి. అప్పటి నుంచి కూడా చూసుకుంటే కనుక మొదటిసారి ఈ విధంగా 2 నెలల ముందు దాదాపుగా సీట్లు ప్రకటించడం అనేది కొంత టీడీపీలో అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. సతీష్, రవిచంద్, అందరి దృష్టిని ఆకర్షించిన మరో నియోజకవర్గం రాజమండ్రి రూరల్. గోరంట్ల బచ్చు చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆయన ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో ఈసారి అది కొంత స్పష్టత లేనట్టుగా కనిపిస్తోంది. అంటే అది ఇంకా జనసేన
కోటాలో వెళ్ళినట్టేనా? అంటే దాన్ని మనం పూర్తిగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ రాజమండ్రి సిటీ కూడా ఆదిరెడ్డి వాసుకి ఇచ్చారు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఏదైతే అక్కడ కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఇస్తే కనుక జనసేనకి బుచ్చే చౌదరిని రాజమండ్రి సిటీ నుంచి అవకాశం కల్పిస్తారనే ఒక చర్చ పార్టీలో అంతర్గతంగా జరిగింది. కానీ ఇక్కడ వాసుకి అయితే సీటు కేటాయించారు. బుచ్చే చౌదరి భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ జనసేన నుంచి ఆ సీటు వదులుకుంటారా, ఏదైతే రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎందుకంటే వీరి చర్చల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల వరకు కొంత క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాన్ని మేము కోరమని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక ఎందుకంటే రాజమండ్రి రూరల్ ఎందుకు ఇంకా తేలలేదనేది ఒక చర్చనీయాంశంగా కారింది. ఎందుకంటే మొన్ననే బుచ్చి చౌదరి కూడా చంద్రబాబును కలిశారు. నీ సీటుకు డోకా లేదు, నువ్వు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తావని హామీ ఇచ్చారని బుచ్చి చౌదరి కూడా చెప్పారు. కానీ ఈ రోజు చూస్తే కనుక కందుల దుర్గేష్ ని ఎక్కడన్నా అకామిడేట్ చేసిన తర్వాత ఈ ఏదైతే బుచ్చి చౌదరికి క్లియర్ చేద్దామనే ఒక చర్చ జరుగుతుంది. పార్టీలో అంతర్గతంగా అయితే ఒక చర్చ జరుగుతుంది. బుచ్చి చౌదరికి లైన్ క్లియర్ అయినట్టే. కాకపోతే ఏదైతే అక్కడ జనసేన నేతకి అక్కడ సీనియర్ నేతగా ఉన్నారు, పార్టీకి చాలా రోజుల నుంచి అక్కడ కందులు దుర్గేష్ కష్టపడి పనిచేస్తున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ అతనికి ఏదో ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ ఉంది. కాబట్టి ఈ ఇష్యూ తేలే వరకు కూడా రాజమండ్రి రూరల్ క్లారిటీ రాదని చెప్తూ ఉన్నారు సతీష్. రవిచంద్ర, మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, గంటా శ్రీనివాసరావు ప్రకటన మనం చూసాం. తనకు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చెబుతున్నారు, కానీ తనకు విశాఖ జిల్లా నుంచే పోటీ చేయాలన్న ఆలోచన ఉందని ఆయన ఒక ప్రకటన చేశారు. అలాగే అదే రోజు సాయంత్రం విజయనగరంలో వెళ్ళి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. ఇప్పుడు మొదటి లిస్టులో గంటా శ్రీనివాసరావు పేరు లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చీపురుపల్లి వెళ్ళడానికి ఆయన ఇష్టంగా ఉన్నారనుకోవాలా? దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే ఒకటి సతీష్, అక్కడ చీపురుపల్లిలో కూడా అంతర్గత కలహాలు. ఏదైతే నాగార్జున ఉన్నారు, నాగార్జునకి 2-3 రోజుల నుంచి నాగార్జున అనుచరులు అక్కడ ఆందోళన చేస్తున్నారు, పార్టీకి సహాయ నిరాకరణ చేస్తున్నారు. అందువల్ల నాగార్జునకి నచ్చ చెప్పిన తర్వాత గంటాని సెకండ్ లిస్టులో చేరుస్తారనే ఒక ప్రచారం అయితే పార్టీలో జరుగుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఏదైతే గంటా ప్రచారం అనేది 2-3 రోజుల నుంచే ఆ నియోజకవర్గంలో జరుగుతుంది. అప్పటికే నాగార్జున అలిగి ఉన్నారు. కాబట్టి ఏదైతే కొంత సరిగా నియోజకవర్గంలో ఇంకా క్యాడర్ సెట్ అవ్వలేదు. గంటా అనే వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వ్యవహారం సెట్ అవుతుంది, అప్పుడు గంటాను ప్రకటిస్తారనేది పార్టీ అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే గంటాకైతే మనస్ఫూర్తిగా ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం. కానీ పార్టీలో 4.5 సంవత్సరాల నుంచి గంట ఎక్కడా కనిపించలేదు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బయటికి రాలేదనేది పార్టీ వర్గాల్లో చర్చ. అందుకని ఏదైతే పార్టీకి కఠినంగా ఉండే ఏదైతే బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయాలంటే గంటా లాంటి గట్టి వ్యక్తి, కొద్ది స్టేచర్ ఉన్న వ్యక్తి అక్కడ పనిచేస్తే, అక్కడ కనుక పోటీ చేస్తే బాగుంటుంది అనేది చంద్రబాబు అభిప్రాయం. అందువల్ల చంద్రబాబు ఏదైనా నీకు సీట్ ఇవ్వాలంటే అక్కడే పోటీ చేయాలి అని కఠినంగా చెప్పారని చెప్పి బయట అయితే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గంటా కూడా ఇక దానికి చంద్రబాబు ఆదేశాలను శిరసావహించారని కూడా పార్టీలో ఒక చర్చ నడుస్తుంది సతీష్. అంటే రవిచంద్ర, ఇప్పుడు మనం ఒకసారి చూసాం, అంటే టీడీఎల్పీ సమావేశం జరిగినప్పుడు గత ఎన్నికల్లో ఎవరైతే గెలిచారో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. మనకు తెలుసు ఒక 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. వాళ్ళని మనం పక్కన పెడితే దాదాపు ఈ 19 మంది సిట్టింగ్లకు ఏమైనా ఫస్ట్ లిస్టులో చోటు లభించిందా? అంటే దాదాపుగా, ఎందుకంటే ఆదిరెడ్డి భవానీ ప్లేస్లో ఆమె భర్తకి ఇచ్చారు, వాసుకి అక్కడ అవకాశం కల్పించారు. ఏదైతే బుచ్చి చౌదరి కొన్ని క్లారిటీ రావాలి, గంటాది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపుగా అందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే బయటి నుంచి వచ్చారో ఉండవల్లి శ్రీదేవికి ఈ స్థానం దక్కలేదు, అదేవిధంగా ఆనంకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, అదేవిధంగా ఇద్దరికి మాత్రం ఏదైతే మేకపాటికి క్లారిటీ ఇవ్వలేదు. ఒక్క కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రమే బయటి నుంచి వైసీపీ నుంచి వచ్చిన వారిలో అతను ఒక్కరికే క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైనా పార్టీలో ఉన్న వారికి న్యాయం చేశారు, అందరికీ అవకాశం కల్పించారు. 1-2 స్థానాల్లో అస్పష్టత తప్పించి, ఎందుకంటే సెకండ్ లిస్ట్ కూడా ఉంటుంది కాబట్టి వారికి పూర్తిగా ఇది కూడా లేదని చెప్పి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఒక్క ఆదిరెడ్డి భవానీది మాత్రం ఆమె భర్తకి శ్రీనివాస్కి అవకాశం కల్పించారు సతీష్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు ఉంటుంది కాబట్టి అంటూ పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు, ఎందుకు తక్కువ సీట్లు తీసుకున్నాం అంటూ వివరణిస్తూ. అంటే ఇప్పుడు లిస్టు చూస్తున్నప్పుడు 94 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 24 స్థానాల్లో పోటీ చేస్తామని కరాఖండిగా పవన్ కళ్యాణ్ చెప్పేశారు. అంటే 118 స్థానాలకు క్లారిటీ వచ్చేసింది. ఇంకా క్లారిటీ రావాల్సింది 55-57 స్థానాలకి. అంటే ఈ మిగిలి ఉన్న 57 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి టెంటేటివ్గా ఎన్ని దక్కొచ్చు, ఎన్ని ఇవ్వాలన్న ఆలోచనలో ఇరు పార్టీ నేతలు ఉన్నారు.
అంటే సతీష్ ఇప్పుడు వరకు గనక మనం ఏదైతే గత 10 రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఈ పొత్తుల భాగంగానే చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం కూడా పార్లమెంటు స్థానాల కోసం ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలు మాత్రం సింగిల్ డిజిట్ లోనే ఉంటాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అంటే 10 స్థానాల లోపే వారికి అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వాటికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఇస్తారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ అధిష్టాన వర్గం రాష్ట్ర స్థాయి నేతలకి ఈ చర్చల ప్రక్రియలో వారి భాగస్వామ్యం కల్పిస్తే కానీ వారు ఎన్ని స్థానాలు కావాలని కోరేది, ఎన్ని పార్లమెంట్ స్థానాలు కోరేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. వీరైతే మాత్రం ఈ కూటమి అయితే మాత్రం ఇద్దరికి బీజేపీకి సింగిల్ డిజిట్ లో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సతీష్ రైట్. రవిచంద్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. కాకినాడ నుంచి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, మనకు తెలుసు జనసేన బలంగా ఎక్కువగా సీట్లు కోరుకుంటున్న జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు. మరి ఫస్ట్ లిస్ట్ చూస్తున్నప్పుడు 24 స్థానాలను పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. అలాగే ఈరోజు 5 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. అయితే వ్యక్తి ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేశారని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు 24 మందికి సంబంధించి. అదే గోదావరి జిల్లాల నుంచి హరిరామ్ జోగి లాంటి నేతలు 50 నుంచి 60 సీట్లు కావాలని లేఖలు రాసిన సందర్భం మనం చూసాం. అటు 24 సీట్లకే జనసేన పోటీ చేస్తుందన్న పవన్ ప్రకటనపై కాకినాడలో ఎలాంటి స్పందన వస్తోంది? పూర్తిగా ఈ ప్రస్తుతం మొదటి లిస్టుకు సంబంధించి ఎన్ని స్థానాలు జనసేనకు దక్కినట్టు ఈ జిల్లాకు సంబంధించి? సతీష్, అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 19 స్థానాలకు గాను ఈ రోజు అయితే మాత్రం టీడీపీ జనసేన ఉమ్మడిగా కలుపుకొని 11 స్థానాలు అయితే మాత్రం ప్రకటించినట్లు తెలుస్తుంది. అందులో జనసేన అంటే ఇది ఇప్పటికే జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే రాష్ట్రంలోనే మొదటి 2 స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇటు రాజోలు, రాజనగరం 2 స్థానాలు కూడా ప్రకటించడం జరిగింది. అయితే దానికి సంబంధించి మొదటి జాబితాలో జనసేన ప్రకటించిన 5 స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 2 స్థానాలు అయితే ఉన్నాయి. అందులో రాజనగరంతో పాటు కాకినాడ రూరల్ ఈ 2 స్థానాల నుంచి కూడా జనసేన పోటీ చేయబోతుందని చెప్పి స్పష్టంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే రాజానగరాన్ని ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ రూరల్ నుంచి 19 నానాజీ అయితే బరిలో ఉండబోతున్నారని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఈ స్థానానికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడు కనుక మనం చూసుకుంటే కనుక కాకినాడ రూరల్లో కూడా ఇటు జనసేన టీడీపీ కూడా బలంగా ఉన్న ప్రాంతాల్లో కాకినాడ రూరల్ కూడా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఇటు పిఠాపురంతో పాటు కాకినాడ రూరల్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నారు. అదే నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన 19 నానాజీ కూడా అవకాశం ఇచ్చినట్టయితే మాత్రం తెలుస్తుంది సతీష్. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి అత్యంత కీలకంగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటే కనుక బలంగా అంటే ఈ 19 నియోజకవర్గాల్లో కూడా ఇటు టీడీపీ జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలు సుమారుగా 8 నియోజకవర్గాల్లో అయితే మాత్రం రెండు ప్రాంతాలకు సంబంధించి అభ్యర్థులు బలంగా ఉన్నారు. ఎవరికి అవకాశం దక్కుతుందని చెప్పి టెన్షన్ వాతావరణం కూడా చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ అయితే మాత్రం 9 స్థానాలు అయితే ప్రకటించింది. కాకినాడ జిల్లాకు సంబంధించి తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ అంటే మనం కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక జనసేన స్థానం, 3 టీడీపీ స్థానాలను అయితే మాత్రం ప్రకటించడం జరిగింది. మొదటి నుంచి ఈ 3 స్థానాలు అయితే కేవలం టీడీపీకి పట్టున్న బలంగా ఉన్న ప్రాంతాలు కావడంతో మొదటగా అయితే మాత్రం ఈ 3 స్థానాలని ప్రకటించింది. మనం పక్కనే ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అంటే ఇటు జనసేన పార్టీకి అత్యంత బలంగా ఉన్న జిల్లాగా కూడా మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాను కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీ ఏ అభ్యర్థిని కూడా ఇంకా ప్రకటించలేదు. 2-3 రోజుల్లో మిగిలిన 19 మంది అభ్యర్థుల్లో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కూడా ఉండొచ్చు. అంటే ఇదివరకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన రాజోలు స్థానం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ముమ్మిడివరం దాట్ల బుచ్చిరాజు, అదేవిధంగా మండపేట వేగుళ్ల జోగేశ్వరం అంటే మండపేట వేగుళ్ల జోగేశ్వరం అనేది పెద్ద రాజకీయ చర్చకు వేదిక అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కదిలిరా సభలో చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో అక్కడి నుంచి కూడా ఇటు జనసేన నేతల్లోని అటు టీడీపీ నేతల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే కూడా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో మండపేట స్థానాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా వేగుళ్ల జోగేశ్వరకే కేటాయించారు. తర్వాత బండారు సత్యానందానికి
రాజేష్కి కొత్తపేట స్థానాన్ని కూడా కేటాయించినట్లయితే మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా పి గన్నవరం నుంచి సిరిపిల్ల రాజేష్ అంటే మహాసేన రాజేష్గా ప్రజలందరికీ తెలుసు. మహాసేన రాజేష్ను కూడా పేరుగా ఖరారు చేశారు. అయితే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 4 స్థానాలను అయితే మాత్రం టీడీపీ ప్రకటించింది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లా విషయానికి కనుక వస్తే కనుక రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి భవానీ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసుకి అయితే మాత్రం అవకాశాన్ని అయితే మాత్రం కల్పించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గానికి అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అవకాశం అయితే మాత్రం కల్పించారు. ఈ జిల్లా నుంచి టీడీపీకి సంబంధించి అయితే 2 స్థానాలు అయితే మాత్రం ప్రకటించారు. అయితే మొదట కనుక చూసుకుంటే కనుక ఇదే జిల్లా నుంచి అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందులు దుర్గేష్ కూడా ఉన్నారు. గత 3 రోజుల క్రితం జనసేన రాజమండ్రి పర్యటనలో కందులు దుర్గేష్ మీరు ఒక్క నిమిషం లైవ్ లోనే ఉండండి. తాజా ప్రకటనపై సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి ఏమన్నారు ఒకసారి చూద్దాం. మా దగ్గర కూడా ఎలాంటి విభేదాలు కూడా లేవు. అందరి దగ్గర సర్దుబాట్లు జరగాలి. ఎప్పుడైతే మిత్రపక్షాలతో కలుపుకుని వెళ్తున్నామో కొన్ని సీట్లు అటు ఇటు సర్దుబాట్లు అవుతాయి. ఆ సర్దుబాట్లు ఉన్న వాళ్ళు కూడా ఎలా న్యాయం చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంది. దుర్గేష్ గారికి ఇచ్చారని చెప్పి అంటున్నారు కదండి, మరి మీరు ఆయన సపోర్ట్ చేస్తారా చెప్పేసి? ఎవరికి ఇచ్చినా మాకు ఇచ్చినా వారికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం. మీకు తెలియదేం కాదు. మిత్రపక్షంగా ఎలా ఉంటుందో మీకు తెలుసు. రైట్, మనం చూసాం సతీష్. గోరంట్ల బుచ్చి చౌదరి ప్రకటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరికి ఇచ్చినా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు కుదిరింది, దానికి తగ్గట్టుగానే పనిచేస్తామని ఆయన అంటున్నారు. అంటే రాజమండ్రి రూరల్ ఆయన మాటలు బట్టి ఆయనకి తిరిగి వస్తుందా, లేదంటే కందులు లక్ష్మీ దుర్గేష్కి రావడం ఖాయంగా కనిపిస్తుందా? ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో అది లేదు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ మొదటి జాబితాలో ఖచ్చితంగా కందులు దుర్గేష్ పేరు అయితే మాత్రం ఉంటుందని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే గత 3 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన అయితే జరిగింది. పర్యటనలో జనసేన అంటే పవన్ కళ్యాణ్ కూడా బలమైన హామీ కూడా ఇచ్చినట్టయితే మాత్రం చర్చకైతే దారితీసింది. అయితే దీనికి సంబంధించి గతంలో కనుక 2 అభ్యర్థులు అంటే రాజమండ్రి రూరల్కి సంబంధించి ఇటు టీడీపీ అభ్యర్థి గోరెంట్ల బుచ్చి చౌదరి కానీ లేక జనసేన జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ కానీ వీళ్ళిద్దరూ కూడా నాకు సీట్ వస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తాం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తానని చెప్పారు. అదే అంశానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అయితే మొత్తం ఆ టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొదటి జాబితాలో రాజమండ్రి రూరల్ అంశం అయితే మాత్రం లేదని చెప్పాలి. అయితే ఇది ఎవరికి కేటాయిస్తారు? అయితే హామీ ఇచ్చిన నేపథ్యంలో కందులు దుర్గేష్కే కేటాయిస్తారా, లేకపోతే గోరెంట్ల బుచ్చి చౌదరికి కేటాయిస్తారా అనేది మాత్రం అధినేతల చేతుల్లోనే ఉంది. అయితే గోరెంట్ల బుచ్చి చౌదరి మాత్రం ఖచ్చితంగా ఇరు పార్టీలకు సంబంధించిన అధినేతలు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి అంటే పొత్తులో భాగంగా ఆ నిర్ణయానికి అయితే మాత్రం కట్టుబడి ఉంటాము, ఇద్దరం కూడా సపోర్ట్ చేసుకుని ఆ నియోజకవర్గాల్లో పని చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తామని చెప్పి గోరెంట్ల బుచ్చి చౌదరి కొద్దిసేపటి క్రితమే 10 టీవీతో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మొదటి జాబితానికి సంబంధించి అయితే మాత్రం చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేనకు సంబంధించి 2 స్థానాల్లోనూ టీడీపీకి సంబంధించి అయితే మాత్రం 9 స్థానాలు అయితే మాత్రం ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా సానుకూల పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కాకినాడ రూరల్లో కూడా కొంత అసంతృప్తి అయితే మాత్రం గత 2 రోజుల నుంచి కూడా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే పిల్లి సత్యబాబుకు సంబంధించిన అనుచర వర్గం కొంత అసంతృప్తి అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా అధినేతలు కావచ్చు లేకపోతే పార్టీలకు సంబంధించి ముఖ్య నేతలు కూడా అభ్యర్థులతో కానీ అభ్యర్థులకు సంబంధించిన ముఖ్య నేతలతో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మిగిలిన ఇంకా 2-3 జాబితాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై పూర్తి స్థాయిలో ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దాదాపుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 11 స్థానాల్లో కూడా 11 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు అయితే మాత్రం అధినేతలు ఖరారు చేసిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఇందులో ఒక 2-3 స్థానాలకు సంబంధించి అసంతృప్తి కూడా వ్యక్తం అయ్యే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్ మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్లో కుప్పం నుంచి పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు తనకు తానే అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. అలాగే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న అచ్చెన్నాయుడు టెక్కల నుంచి పోటీ చేయబోతున్నారు, ఫస్ట్ లిస్టులోనే వచ్చింది. ఇక జనసేనకు సంబంధించి నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి పోటీ చేయబోతున్నారు, అది స్వయంగా పవన్ కళ్యాణే ప్రకటించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఎక్కడ? మీరు భీమవరం నుంచే పోటీ చేస్తున్నారా, ఎందుకు ప్రకటించలేదని అదే మీడియా సమావేశంలో అడిగినప్పుడు ఆయన నవ్వి ఊరుకున్నారు. అంటే భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమా, లేదు తాడేపల్లి గూడెంపై కూడా కొంత కన్నేశారన్న చర్చ జరుగుతోంది, అదేమైనా జరగవచ్చా? దీనిపైన మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి?
అయితే సతీష్ అయితే ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం అత్యంత కీలకంగా మారింది. అంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచే పోటీ చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇటు భీమవరం నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించినప్పటికీ కూడా ఈ మొదటి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో అయితే ఖచ్చితంగా మొదటి నుంచి చూసుకుంటే కనుక ఇటు భీమవరం, తాడేపల్లిగూడెంతో పాటు పిఠాపురం పేరు కూడా వినిపిస్తుంది. పిఠాపురం నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి అనుచర వర్గం అయితే మాత్రం చెప్తున్నట్లు చేస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా పోటీ చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై గతంలో కూడా కొంత వర్కౌట్ కూడా చేసినట్టుగా అంటే క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏ స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం ఉందనే అంశంపై పూర్తి స్థాయిలో కొన్ని వర్గాలు అయితే మాత్రం పనిచేస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మొదటి జాబితాలో లేకపోవడంతో ఖచ్చితంగా అంటే కేవలం భీమవరం నుంచే పోటీ చేస్తారనేది కాకుండా మిగిలిన ఇటు తాడేపల్లిగూడెం నుంచి కావచ్చు, లేకపోతే పిఠాపురం నుంచి కావచ్చు, ఈ 2 స్థానాల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటన అయితే మాత్రం చేయలేదని చెప్పి కొంత విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఉభయ గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో ఇది టీడీపీ జనసేన విడుదల చేసిన తొలి జాబితాపై 10 టీవీ అందించిన